ప్రశ్న చేసినాడు ఎవరు? సందేహం ఉందా? సందేహం లేదా? సందేహం ఉంది. ఈ సందేహం ఇతరుల వల్ల కలిగిందా? నీకు కలిగిందా? స్వయంగా ప్రశ్నించేవాడు నేను ఎందుకు ప్రశ్నిస్తాను, నేను ఇది ఎందుకు ఉన్నానని తనకు తానే స్వయంగా ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఉదయించడం అంటే ఉదవుతాడు. ఉండేటి స్వయంగా ఉన్నాను అనే పదం అయిపోతుంది. అస్తమించడం అంటే ఉదయాస్తమానాలు తానే కదా, రాకపోకలు తానే కదా. అంటే ఎవరికెవరే స్వయంగా అనుభవంలో ఉన్నాము. అప్పుడు మీరు ప్రశ్నించేవాడు స్వయంగా ప్రశ్నించాడు కదా. ఎలా ప్రశ్నించాడు? స్వయం ఎరుకుతో. ఎలా ప్రశ్నించాడు? స్వయం ఎరుకుతో, స్వయం జ్ఞానంతో, స్వయం గమనిక సాక్షిత్వంతో, స్వయం స్మృతితో, ఇంకా స్వయం ఉనికితో, చిత్పదార్థంగా స్వయం తెలివితో. స్వయం ఉనికి అన్నప్పుడు ఏంటి? సత్పదార్థం. స్వయం చిత్పదార్థం అంటే ఏంటి? స్వయం తెలివితోనే, స్వయం ప్రియంతో అంటే ప్రేమతో, ఆనందంతో, ఆనందంగా, స్వయం మౌనంగా, శబ్దం కాదు నిశ్శబ్దం కాదు, ఈ 2 లక్షల ప్రసక్తి లేకుండా మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో, స్వయం శక్తితో, అప్పుడు ఇప్పుడు అన్న ప్రసక్తి లేకుండా, అక్కడ ఇక్కడ అనే ప్రసక్తి లేకుండా స్వయంగా తనకు తానే ఉన్నాడు. సరిపోయింది అక్కడికి.